Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. హాయ్ హలో హాయ్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ ఎన్నో ఇంటర్వ్యూ అండి ఇది ఈరోజు? ఈరోజు 5th or 6th. ఓకే, లెట్స్ చిల్. ఓకే, మరీ సీరియస్ గా ఏం లేదు, వద్దు, మీరు క్యాజువల్ గా ఏమడిగినా మాట్లాడుకుందాం. యా యా యా, ఆడి తండ్రి గురించి చాలా మాట్లాడుంటారు కదా, సో లెట్స్ కీప్ ఇట్ క్యాజువల్. యా షూర్. నేను మీరు చెప్పినట్టే టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ చూసాం, అండ్ ఇట్స్ వన్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. దాంట్లో మీరు ఒక విషయం చెప్తారు, విచ్ ఈస్ మీరు సెల్వరాఘవన్ గారి ఇంటర్వ్యూలో చూసిన ఒక పాయింట్, విచ్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఎవరన్నా కూడా, ఏ ఆస్పిరెంట్ అన్నా కూడా అన్నీ వదిలేసుకుని వచ్చేసేయండి అని చెప్పి. అంటే ఇఫ్ యూ వాంట్ బి ఏ ఫిల్మ్ మేకర్, జాయిన్ ఫిల్మ్స్. జాయిన్ ఫిల్మ్స్. సో డూ యూ వాచ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ సీనియర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ మాస్టర్ క్లాసెస్ లాంటివి? చూడండి. లేదా? ఓకే. అంటే నాకేంటి అంటే అంటే మోర్ దెన్ మేకింగ్ ఫిలిమ్స్, నాకు వాచింగ్ ఫిలిమ్స్ అనేవి ఇట్ వాస్ అంటే కొంతమందికి కొన్ని ఉంటాయి చూడండి. ఇంకొంచెం వేరే సెక్షన్లో మాట్లాడుకుంటే కొంతమంది అంటే ఇట్ గివ్స్ మీ మోర్ ప్లెజర్ అంటామో, ఆర్ ఎల్స్ వాట్ కైండ్ ఆఫ్ వర్డ్ అంటే ఇది ఇంటర్వ్యూ కనుక నీకు కరెక్ట్గా అంటే మనం సపరేట్గా ఉన్నప్పుడు వేరే వేరే టర్మినాలజీ వచ్చింది. డిప్లొమసీ. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కనుక, లేదంటే నాకు అది చూడాలని వచ్చే రష్ కానీ ఆ లెవెల్స్ కానీ అది వేరే ఉంటుందండి. ఓకే, మూవీస్ చూస్తున్నప్పుడు, మూవీస్ చూసేటప్పుడు చూడాలని అంటే ఈవెన్ అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇది ఫ్యాంటాస్టిక్, అందులో డౌట్ లేదు. సో నేను మోర్ దాన్ అంటే అదే చెప్తున్నాండి, వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ గురించి మణిరత్నం గారు ఉన్నారు అనుకోండి, ఆయనకి అద్భుతమైన బుక్ ఉంటుంది ఒకటి, కాన్వర్సేషన్స్ మణిరత్నం భరద్వాజ్ ఆయన రాసింది. నేను ఎంత చదువుతాం అనుకున్నా, నేను 3 times కొన్నా ఆ బుక్. ఎంత చదువుకున్న 2-3 pages తర్వాత మోర్ దాన్ దట్ నాకు ఆయన మూవీస్ అనుకోండి, అదే నాయకుడు అప్పుడప్పుడు టైం కుదిరి పార్టీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పార్టీ ఇంటికి వచ్చి 2 o'clock నుంచి 3 o'clockకి 5 o'clock మార్నింగ్ అయిపోయి దాన్ని మల్టిపుల్ టైమ్స్ చూస్తాను నేను. దళపతి అవి ఇవి అన్నిసార్లు చూస్తానండి. బట్ నాకు అంటే ఐ డోంట్ నో సమ్వేర్ అంటే మీరు అన్నారు చూడండి, అంటే ఫిల్మ్ మేకింగ్ దీని మీద నాకు చూడడం అనే ఇంట్రెస్ట్, నేర్చుకోవడం తెలుసుకోవడం నాకు అంటే ఫార్మల్గా నేర్చుకోవడం ఇష్టపడరు కాదండి. ఇట్స్ నాట్ లైక్ ఇష్టపడి ఇస్ నాట్ ద కరెక్ట్ వర్డ్, నాకు రాదు ఆ మూడ్. ఓకే 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 ఓకే. వేరాస్ నేను అదే చెప్తాను, నేను చాలాసార్లు మన రాజ్ కుమార్ హిరానీ గారి ఇంటర్వ్యూస్ కానీ, అసలు మణిరత్నం గారివి, భరద్వాజ రంగనాథన్ ఆయన అది ఓకేలే మనం చదవడం వల్ల కావట్లేదు చూద్దాం అని ఫిక్స్ అయినా ఆ రౌండ్ టేబుల్ దాంట్లో నాకు న్యాచురల్గా వాళ్ళు సినిమా గురించి, ఈ సినిమాని ఎలా తీశారో ఆ సినిమా గురించి వచ్చే ఇంట్రెస్ట్, ఫిల్మ్ మేకింగ్ గురించి, ప్రాసెస్ గురించి, ఫండమెంటల్స్ గురించి, ఆ టెక్నికల్ వాల్యూస్ చెప్తున్నప్పుడు నాకంత ఓకే. బట్ ఫిల్మ్ మేకింగ్ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు మ్యాజిక్ ఎలా చేశారో మనకు తెలియదు కదా, సో దాని బిహైండ్ ద సీన్స్ తెలుసుకుంటే వచ్చే కిక్ వేరే కదా. ఐ డోంట్ నో అండి, మేబీ నేను ఈ విషయంలో 3 సార్లు బుక్ కొన్నానంటే అర్థం చేసుకోండి. ఆ కిక్ సంథింగ్ ఉండేది. మా కార్తీక్ ఒకసారి కొన్నాడు, తను పూర్తిగా చదువుతున్నాడు, నేను ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు అలా చూస్తూ ఉంటాను, తెగ చదివేస్తాను. కార్తీక్ తన మా 2014లో వైల్ వీఆర్ డూయింగ్ కార్తికేయ 1 అంటే అయిపోయిన తర్వాత మీరు కొనద్దు భయ్యా నేను ఇస్తానన్నాను. సో ఇట్ వాస్ లైక్ అంటే మణిరత్నం గారి బుక్ అంటే, మణిరత్నం గారి గురించి అంటే ఆయన చెప్తున్నాడంటే ఇట్ వాజ్ అంటే మనకి ఒక భగవద్గీత లాగా ఫీల్ అవ్వగలుగుతాం. సో ఆ స్పేస్లో ఉంటుంది కదా, ఆయన చెప్పేవి అంత ఉంటుంది కదా, డీప్ అండ్ డెప్త్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ క్లోజప్ షాట్, అంటే దాంట్లో కథ ఉంటుంది. చదువుకుంటే నేను ఇంకా అది ఇన్స్పైర్ అయ్యి చేయగలను అని చెప్పి ఫార్వర్డ్ దగ్గర నుంచి చదవడం మొదలు పెడతా. 2014 నుంచి ఆ తర్వాత కార్తికేయ 2 అప్పుడు మళ్ళీ ఇంకొక 3వ బుక్ తెచ్చుకున్నాను. కానీ ఆయన సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, ఎప్పుడైనా కానీ ఫోన్ చూస్తున్నప్పుడు ఒక 5 minutes ఏదైనా దళపతిలో సీన్ కానీ, రోజాలో సీన్ కానీ, నాయకుడిలో ఒక సింగిల్ షాట్ సీన్ ఉంటుంది, ఇది లిఫ్ట్లో అలా వచ్చి మొత్తం నేను ఆ ఒక్క సీన్ చూసి ఆ రోజు నైట్ ఎన్నోసార్లు సినిమా చూస్తుంటాను. ఓకే. భారతీయుడు మూవీ నాకు తెలిసి ఒక మినిమం 150 times చూస్తుంటాను. ఓకే, సీరియస్లీ. అంటే అన్నిసార్లు చూశాను, బట్ ఎక్కడో అంటే ఏమంటారు
టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి దాని గురించి మాట్లాడుకునేటప్పుడు నాకు ఐ డోంట్ ఫీల్. సో వాట్ డస్ మూవీ వాచింగ్ మీన్ టు యూ? ఇప్పుడు మ్యాంక్లో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, డేవిడ్ ఫిన్చర్, చూసారా? దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఫిల్మ్ బిజినెస్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ఫీలింగ్స్. మనం ఒక స్టూడియో హెడ్ చెప్తాడనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైన్స్ అది, సినిమా బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బిజినెసెస్ వేర్ నువ్వు ప్రోడక్ట్ కొన్న కన్జ్యూమర్కి ఏమీ ఇవ్వట్లా, యు ఆర్ జస్ట్ గివింగ్ దెమ్ వన్ ఫీలింగ్ అండ్ యూ స్టిల్ ఓన్ ద ప్రోడక్ట్. సో వాట్ ఈస్ వాచింగ్ మూవీస్ అకార్డింగ్ టు యూ? ఇజ్ ఇట్ స్టోరీ ఆర్ అ ఫీలింగ్ ఆర్? అంటే నేను అంటే ఫర్ మీ ఇట్స్ ప్లెజర్ అండి. ఫర్ మీ ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ. వాట్ ఎవర్ ద జానర్ ఈజ్, అది ఏదవనివ్వండి. అది సంక్రాంతికి వస్తున్నాం ఉంది, తల పగిలిపోయేంత పని అప్పుడు మాకు. ఇట్ వాజ్ లైక్ మాకు December 25th ఎప్పుడైంది, 31st ఎప్పుడైంది అంటే మేము సెలవులు తీసుకోలేదు, మేము మొత్తం పని చేస్తూనే ఉన్నాం. సో సంక్రాంతి ఏంటని కూడా తెలీదు. ఇంత పనిలో ఏదో హాస్పిటల్ ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు రష్ అవుతారు చూడండి, అలా నా వల్ల కావట్లేదు. సో ఆ మూవీస్ చూడాలి అనే ఏదైతే ఉందో ఆ డ్రైవ్ నాకు చాలా ఎక్కువ. సో చాలా జాగ్రత్తగా టీంకి చిన్న అర్జెంట్ పని ఉంది, ఓకే వస్తానని చెప్పి నేను వెళ్ళి అబద్ధం చెప్పి చెప్పపెట్టుకుని వెళ్ళి సినిమా చూసి వచ్చాను. సో పని అంతా చేసుకుంటున్నాము, రాత్రంతా పని చేసుకుంటామట. సో 11:30 షోకి బుక్ చేసుకుని వెళ్ళి డాకు మహారాజ్ చూసి వచ్చాను. సో అగైన్ కామ్గా వచ్చి పిల్లలు వెళ్ళి జాయిన్ అయిపోయి మొత్తం అనమాట. సో నెక్స్ట్ డేనే ఎప్పుడో మెల్లిగా రివ్యూలు అవుతాం, ఆపుకోలేము కదా, చూస్తూ ఉన్నాయి. సో ఇట్ వాజ్ లైక్ ఫర్ మీ ఏంటంటే ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. ఇట్ వాజ్ లైక్ వెళ్ళి కూర్చునేది పర్టికులర్గా క్రౌడ్తో. అంటే నాకు అంటే కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కానీ ఆ సౌండ్ కోసం ఓపెన్హైమర్ అలాంటిది కానీ ఆర్ఎల్స్ ఇంటర్స్టెల్లర్ లాంటివి తప్పితే నేను మల్టీప్లెక్స్లో సినిమా చూడను. సింగిల్ స్క్రీన్ చక్కగా. ఇప్పుడు నేను జనరల్గా మంచి అంటే బాగుంది ఇది చూడొచ్చు కంఫర్టబుల్ అనుకుంటే ఐ విల్ గో విత్ మై వైఫ్. బిఫోర్ దట్ ఐ విల్ హ్యావ్ ఎ షో. అది పక్కా శ్రీరాములు లక్ష్మీ కళలో ఉంటుంది. అమరన్ లక్ష్మీ కళలో అంటే జస్ట్ ఇమాజిన్ లక్ష్మీ కళ కొన్ని ఉంటే తీసుకుని వెళ్ళిపోతాను. బట్ ఆ తర్వాత మళ్ళీ ఏఎంబీలో సెకండ్ టైం చూస్తా, సేమ్ అమరన్. అదే అమరన్ ఏఎంబీలో కొంచెం పెద్ద స్క్రీన్ మీద అంటే విత్ వైఫ్ కదా కొంచెం వెళ్ళి వెనక్కి కూర్చొని చూస్తాం. బట్ అంత కంఫర్ట్ స్ట్రైట్ 5th ఫ్లోర్ వెళ్ళి అక్కడ రెక్లైనర్లో కూర్చుని మంచిగా కావాల్సిన వాళ్ళు వచ్చి మన తెలిసిన వాళ్ళు వీళ్ళు వచ్చి అన్నీ పెట్టేసి వెళ్ళిపోయినా కూడా నా ఎనర్జీ, నా ప్లెజర్ ఇందాక మాట్లాడుతున్నట్టు నాకు అదంతా నాకు లక్ష్మీ కళలో అలా ఇరుక్కుని చూస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్కి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ అమ్మాయి ఇలా వస్తూ మా అమ్మ కూడా మా నాన్నని చాటా అని పిలుస్తుందని వెళ్ళిపోతున్నప్పుడు అరుస్తున్నారు. పైన స్లిప్ మీద రాసిస్తున్నప్పుడు అరుస్తున్నారు. అది స్లిప్ ఓపెన్ చేసి ఆ నెంబర్ ఉంటే అరుస్తున్నారు. అంటే ఇట్ వాజ్ లైక్ సెలబ్రేషన్ అండి అది. సో ఫర్ మీ ఫిలిం ఈజ్ అ సెలబ్రేషన్. అంటే సంక్రాంతికి దీపావళికి ఎలా ఎగ్జైట్ అవుతామో ఒక సినిమా చూడడం అనేది నాకు స్టోరీ లెవెల్స్ పెరిగిపోతాయి. నాకు ఐ ఎంజాయ్ అలాట్. అంటే ఎక్కడ మొదటి షో పడుతుందో అక్కడ నేను ఉంటాను. ఇట్ మైట్ బి నైట్ 12 o'clock 3 o'clock. అంటే నేను గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేదా అని చెప్పి అలా చెక్ చేస్తూనే ఉంటాను. అంటే అలా కదా ప్రతి సినిమాకి. అంటే ఇట్ వాజ్ లైక్ అంటే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి అరౌండ్ అంటే స్పెషల్ షోస్ అన్ని స్టార్ట్ అయ్యి అంటే అదే చెప్తాను నేను, నాకు ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా నాకు టికెట్స్ వస్తాయి, చాలా కంఫర్టబుల్గా ఐ కెన్. సో ఇంతకుముందు ఏడీగా అక్కడ ఉన్నప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ పొద్దున్న 5ంటికి 4ంటికి షోలు పడినప్పుడు ఇట్ వాజ్ ఆ టికెట్స్ ఆర్ అంటే నేను మా టీం కానీ వి కాంట్ అఫోర్డ్. నేను వెళ్ళేటప్పుడు ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ ఉన్నాడు, అదేంటంటే కార్తీక్ దండు, నేను కార్తీక్ దండు అలా ఉండేవాళ్ళం. వెళ్ళి పొద్దున్న 5ంటికి అంటే ముందు రోజు నుంచి ఫ్యాన్స్ టికెట్స్ అమ్ముతారు, అవి 500 700 అలా ఉంటాయి. బట్ సినిమాకి ఒక 5 minutes ముందు దాని ముందు రేట్స్ తగ్గుతాయి. ఆ తగ్గే స్పేస్ కోసం అలా వెయిట్ చేస్తాం, లోపలేమో స్టార్ట్ అయిపోతుందా అని వెయిట్ చేస్తాం అనమాట. సో నేను చాలాసార్లు కూడా 10 rupees టికెట్ని ఒక 100 rupees కలగా కొనేసుకొని టప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంటే లాస్ట్గా అక్కడికి వచ్చేస్తారు, ఇంకా సినిమా స్టార్ట్ అవుతుందనగా వాళ్ళు ఇంకా దే హ్యావ్ టు సెల్ కదా. అలాగా చాలా సినిమాలు చూస్తామంటారు. సో అది ఇచ్చే కిక్ ఫర్ మీ థియరీలో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నేను వేరేది ఎవరిని ఏమీ ఎవరి వే ఆఫ్ థింగ్ అది. సో ఐ బిలీవ్ వైల్ రైటింగ్, వైల్ మేకింగ్, మానిటర్లో చూస్తున్నప్పుడు, పేపర్ మీద రాస్తున్నప్పుడు, ఆ ఆడిటోరియంలో దీనికి కనెక్ట్ అవుతారు అంటే మై పాయింట్ అనమాట.
సో నేను పని కట్టుకుని ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను విజిల్ నేర్చుకున్నాను. ఆ విజిల్ నేర్చుకుంది ఎందుకంటే నేను ఎగ్జైట్ అయినప్పుడు విజిల్స్ వేస్తున్నారు, నా ఎగ్జైట్మెంట్ ఓన్లీ క్లాప్స్తో మిగిలిపోతుంది. సో నేను విజిల్ వేస్తే అమ్మయ్య అంటే అది వస్తుంది కదా, ఎస్ అనే ఫీలింగ్ విజిల్తోనే వస్తుంది. సో దట్ ఐ కెన్ చీర్ అప్ అనే దాని మీద నేను విజిల్ నేర్చుకున్నాను. పర్టికులర్ నాగార్జున గారి మూవీస్ కోసం ఆయన ఇంట్రడక్షన్కి అందరూ విజిల్స్ చేస్తుంటారు, నేను ఈ విజిల్తో వేసేవాడిని. ఇది కాదు కదా, బాడీ టు బాడీ కనెక్షన్ ఉండాలి, ఇక్కడి నుంచి లోపల నుంచి రావాలనే దాన్ని నేర్చుకున్నాను. సో దిస్ ఈజ్ సినిమా ఫర్ మీ స్టిల్. బ్యూటిఫుల్. యా. సో పర్సనల్ ఏంటంటే దిస్ ఈజ్ సినిమా ఫర్ మీ. అందుకు నాకు అంటే ర్యాండమ్గా చెప్పాలంటే నేను శైలజ సినిమా చూసాం అనుకోండి, బా ఎంత బాగుంది, ఇలా తీయాలి సినిమా అనిపిస్తుంది, భలే ఉంది సినిమా అనిపిస్తుంది. పుష్ప చూసాం అనుకోండి, మా ఇలా ఉండాలి సినిమా అనిపిస్తుంది. సో ఏమై చూస్తే అలా అనిపిస్తుంది. నాకు ఒక్కడ చూస్తే ఇంక ఇలాగ తీయాలి, అలాగే రాయాలి అనిపిస్తుంది. సో ఆర్య చూసినప్పుడు ఆర్య అలాంటి కదలే, అంటే యాజ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఏ మూవీ ఆ టైంకి చూస్తే ఇలాగే ఉండాలి, ఇలాగే రాసుకోవాలి అనేది నా ఫీలింగ్ అనమాట. అనుకోకుండా ఏంటంటే నేను ఇలా వచ్చింది కానీ అంటే ఐ మేక్ షూర్ క్వాలిటీ అనేది నేను చూసుకుంటానండి. అదే అదే రిజల్ట్, ఎందుకంటే అది మిగిలిపోతుంది. అది ఇంకా ఎప్పటికీ మేబీ నోవెల్లో సెకండ్ వెర్షన్ థర్డ్ వెర్షన్కి మీరు ఏమన్నా వచ్చిన కాంట్రవర్సీలు బట్టి యూ కెన్ చేంజ్. నోవెల్స్లో కొన్నిసార్లు మనం పేరు మారుస్తాం, అది మారుస్తాం, బట్ ఫిలిం అలా ఉండిపోతుంది కదా అనే భయంతో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని పెట్టుకుంటాం. మ్యాక్సిమం మనం ఇస్తాం, బట్ రిజల్ట్ టైమ్స్ మన చేతిలో ఉండదు. అది సో ఫర్ మీ సినిమా ఈజ్ లైక్, ఇప్పుడు పుష్ప ఉందనుకోండి, లేటెస్ట్ పుష్ప, అది చూసినప్పుడు ఒక ఆడపిల్లని నేర్పిస్తే కొట్టాలి, దట్ ఈస్ సినిమా ఫర్ మీ. ఒక వైఫ్ కోసం సేవన్ మార్చేస్తారు, దట్ ఈస్ సినిమా ఫర్ మీ. అది ఇది అబ్సల్యూట్ ఫిల్మ్ ఫర్ మీ. మార్టిన్ స్కార్సెసీ మీమ్ ఉంటది కదా, అబ్సల్యూట్ సినిమా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ అబ్సల్యూట్ సినిమా అని ఉంటుంది కదా, అలాగా నాకు ఏంటంటే ఎస్ దిస్ ఈస్ సినిమా అని ఉంటుంది. లాస్ట్లో కట్టేసి కూడా ఎలా కొడతాడు, ఫిలిం ఫర్ మీ, అది సినిమా. ఐ లవ్ హౌ ఇప్పుడు ఐ లవ్ దాట్ మీరు ఇంకా అది రిటర్న్ చేసుకోగలిగారు ఎగ్జైట్మెంట్ అనేది. ఎందుకంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమాల్లోకి అందరూ ఇష్టంతోనే వస్తారు, కానీ వాళ్ళు బిహైండ్ ద సీన్స్ కి ఎక్స్పోజ్ అయిపోయి ద బిజినెస్ కి వాటి ఎక్స్పోజ్ అయిపోయి ఏదో ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. నాకేం అంటే నాకు ఎలా అంటే ఐ మీన్ బ్యూటిఫుల్ ఆడియన్స్ అండి నేను. అంటే ఐ డోంట్ జడ్జ్ ఫిలిం. ఒకసారి రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో మూవీని జడ్జ్ చేసేవాళ్ళు, మూవీని అనలైజ్ చేసేవాళ్ళు జీరోతో మొదలు పెడతారు. అంటే ఫైవ్ నుంచి వెనక్కి వస్తారు, ఎలా వస్తారు. బట్ ఒక మంచి ఆడియన్స్ ఎలా వస్తారంటే నేను ఎగ్జైట్ అయిపోతున్నాడు అని చెప్పి 100 మార్కులు ఇచ్చి కూర్చుంటాడు. 100 మార్కులు ఇచ్చి కూర్చుంటాడు. నువ్వు డిసప్పాయింట్ చేస్తుంటే అని డిసప్పాయింట్ అవుతాడు, దాన్ని బట్టి మీటర్ తగ్గుతుంటుంది. నేను 100 మార్కులు దీనికి 100 out of 100 నేను ఎంటర్టైన్ అవుతున్నాను ఈ సినిమా అనే దాని మీద. అది ఎవరి హీరో, ఏ జోనర్ ఏంటి అని చూడండి. నేను అసలు మీరు బుక్ బై షోలో అంటే నాకు అంటే నేను కొంచెం తక్కువ అంటే ఏది రెస్పెక్ట్ ఆఫ్ జోనర్ నేను వెళ్ళి చూసేస్తామంటారు. చిన్నపిల్లలు ఇలా జారి కూడా ఉంటాయి. అదేంటంటే మొత్తం చిన్నపిల్లల సినిమాలు కూడా ఉంటాయి. సానిక్ నెక్స్ట్ ఏరియాలో, ఎందుకంటే మా పిల్లల్ని నేనే సినిమాకి తీసుకెళ్తాను, ఎప్పుడో కానీ మిస్ అవ్వ అనమాట. సో వాటితో పాటు 3D మూవీస్ ఏవేవో ఉంటాయి అసలు, నేను ఎంజాయ్ చేద్దాం. అంటే పిల్లలందరూ తప్పలు కొడుతున్నా కూడా ఎంజాయ్. Feb 7th ఇంటర్స్టెల్లార్ రిలీజ్ అవుతుంది మీతో పాటు. అవునండి. వెళ్తారు ఐమాక్స్కి ఎక్కడదా? అంటే ఒక 9th ఆ టైంకి వెళ్తాను. అంటే బట్ యూ విల్ గో? సూపర్. నేను అది రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఐ వాజ్ ద ఫస్ట్ వన్, అంటే అది చూసినప్పుడు. 2014. యా. ఓ మీ మూవీ రిలీజ్ అయిన 2-3 weeks కే రిలీజ్ అయింది. October 24th కదా కార్తికేయ? అవును. అది November 7th ఆ టైం రిలీజ్ అయింది. నైస్. ఇప్పుడు మీరు ఆడియన్స్ గా యూఆర్ డూయింగ్ లైక్ యూఆర్ స్టిల్ ఎక్సైటెడ్ ఫర్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ రాసేటప్పుడు ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని రాయడం అనేది వర్క్ అవుతుందా? హౌ డస్ దట్ బ్యాలెన్స్ వర్క్ అవుట్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. అంటే మనం ఏ స్టోరీ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాని మీద అది డిపెండ్ అయి ఉంటుందండి. అంటే నేను అదేనండి, ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ కూడా ఇది మేబీ రాసేటప్పుడు, నేను చెప్పేటప్పుడు, తీసేటప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేయకపోవచ్చు, కానీ అనేది నా చుట్టుపక్కల వాళ్ళు, హీరో హీరోయిన్ అరవింద్ గారు వాళ్ళు వీళ్ళు ఎవరితో వాళ్ళు, కానీ ఇది ఆడిటోరియంలో పండుద్ది ఈజ్ మై పాయింట్. ఈజ్ మై పాయింట్ అండి. బట్ నాట్ ఆల్వేస్. నేను ప్రతిసారి కరెక్ట్ కూడా ఒప్పుకోవచ్చు, బికాస్ నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. బట్ అంటే ఇప్పుడు అదే చెప్తానండి, నాలో ఏ ఆడియన్స్ ఉన్నారో దాన్ని బట్టే నేను వస్తాను. బట్ నాట్ ఆల్వేస్ కదండి. కొన్నిసార్లు సినిమా ఆడకపోయినా మనకు నచ్చిన సినిమాలు ఉంటాయి. ఎస్. ఇప్పుడు నేను అంటే మీరు అసలు ఇప్పుడు ఆరెంజ్ రిలీజ్ అనుకోండి, నేను వెళ్ళిపోయా.
అండ్ ఐ వాజ్ అంటే నాకు లిటరల్గా జానీ మళ్ళీ రిలీజ్ అయితే బాగున్నావు అనే ఫీలింగ్ నాకు. ఎందుకంటే నాకు అందులో నచ్చిన కొన్ని సన్నివేశాలు ఉంటాయన్నమాట. సో బేసికల్గా ఎలా అంటే నేను మోర్ దెన్ ఎ ఫిల్మ్ మేకర్, ఆమె సినీ గోయర్. నాకు ఆమె ఫిలిం అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టర్మినాలజీ ఉందో, ఫిలిం వాచర్ అనేది మూవీ గోయర్ అనేది ఉందో తెలియదు, కానీ నేను చూడడం అనేది నాకు ఇష్టం అండి. అంటే ఆ రోజు అర్ధరాత్రి షో ఉన్నప్పుడు నాకు ఇంకా కారు గీరు అలా కాదు, బైక్లో వెళ్ళాలి, ఎందుకంటే ఆ పార్కింగ్ ఉంది నాకు చికాకు. ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చున్నాను. అంటే ఈ రోజు లైక్ అమ్మ నాకు స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకూడదు, చూడాలి, బ్యానర్ పడుతున్నప్పటి నుంచి అరుస్తారు కదా, నాకు ఐ ఎంజాయ్ దోస్ థింగ్స్. మీరు ఇట్లాంటి కేర్ తీసుకుంటారా? అంటే ఇప్పుడు మీరు ప్రాపర్ మూవీ బఫ్ లాగా అనిపిస్తున్నారు కాబట్టి మనకి సినిమాలో టైటిల్ పడ్డం ఈజ్ లైక్ ఈవెంట్ అనమాట, టైటిల్ పడ్డం. సో మీరు మూవీస్ అది కేర్ తీసుకుంటారా? డిపెండ్స్ ఆన్ ద దిస్ థింగ్. అంటే డిపెండ్ అది ఉంటుందండి. అంటే వాట్ అదే చెప్తాను. ఇప్పుడు మళ్ళీ అదే కార్తికేయకి కానీ, అదే ప్రేమం కానీ, మళ్ళీ అదే తండేలికి కానీ అంటే ఆ స్టోరీకి ఏం కావాలి అనే దాని మీద జాగ్రత్తగా స్టిక్ అయ్యి ఉంటాను. తండేలికి ఛాన్స్ ఉంటుంది కదా, ఉంటుంది. ఉంటాయి, డౌట్ లేదు. మీరు అది చూసినప్పుడు ఈ కాన్వర్సేషన్ గుర్తొస్తుంది. ఆ తండేలు అనేది ఎప్పుడైతే టైటిల్ పడుతుందో, ఎస్ మంచి టైంకి సరిగ్గా ఉర్రు తొలగించేలాగా ఈ టైటిల్ వేశారనేది అనిపిస్తుంది. సో కెన్ యూ సే ఇన్ వన్ వే దట్ నేను ఇది చెప్పట్లే అంటే మీ ప్రీవియస్ మూవీస్ మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయట్లేదు అనట్లే, బట్ లుకింగ్ అట్ ద మాసీ ట్రీట్మెంట్ ఇదంతా ద థియేట్రికల్ వైబ్కి, కెన్ యూ సే దట్ దిస్ ఈస్ లైక్ చందు బొండెట్ ఈస్ మోస్ట్ ఇన్ అ వే పర్సనల్ వర్క్? ఇదా పర్సనల్ వర్క్ కాదండి. అంటే ఐ డోంట్ నో, సమ్వేర్ నాలో మూవీ బఫ్, నాలో మూవీ మేకర్ ఉన్నాడు కదండి. అంటే ఇప్పుడు నేను పరిచయం ఉన్న నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి నేను శ్రీను వైట్ల గారి లాగా, ఈవి గారి లాగా అలా తీస్తాను నేను మూవీస్. ఇప్పుడు అనిల్ రావిపూడి మూవీస్ ఉన్నాయి చూడండి అనేది నా అసలు అంటే అలా బయటికి వెళ్తే ఇంక్లూడింగ్ అంటే అందరూ అదే అంటారు. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నప్పుడు మా ఎడిటర్ నవీన్ ఓ కామెడీ సినిమా తీయచ్చు కదా, ఇప్పుడు ఉమ్మని సినిమాలు తీస్తావు ఎందుకు అని అంటారు. అంటే ఇట్ వాజ్ లైక్ ఫర్ మీ, నేను ఫిలిం స్టార్ట్ చేయక ముందు నుంచి తర్వాత కూడా నీకు ఆ స్పేస్లో ఉంటుంది అనేది అందరూ ఇదండి. అంటే ద కైండ్ ఆఫ్ అంటే నేనైతే 100% కామెడీ సినిమాలు తీస్తాను అనుకున్నారు. ఐ డోంట్ నో ఎక్కడ మారింది, నాకు తెలియదు అండి. నాకు తెలీదు. మేబీ అంటే ఒక ఫిల్మ్ మేకర్గా కాకుండా, అది ఫిల్మ్ మేకర్గా కాదు, ఫిల్మ్ మేకర్ అంటే నేను ఐ రీడ్ ఎ లాట్. సోషల్ మీడియాలో న్యూస్లు కానీ ఇవి కానీ ఇది కానీ డోంట్ ఎగ్జైట్ మీ. ఎప్పుడో పెద్ద న్యూస్ అయితే తప్పితే నాకు రాదు. రూమర్స్ గాసిప్స్ నాకు పెద్ద దే డోంట్ ఎగ్జైట్ మీ అసలు. అంటే నేను దగ్గరుండి నేను చేస్తున్న సినిమాస్ గురించి, నేను పనిచేసిన హీరోయిన్ల గురించి వస్తున్న న్యూస్కి, నేను వింటున్న న్యూస్కి, నాకు తెలిసిన న్యూస్కి చాలా దూరం ఉంది. డోంట్ ఎగ్జైట్ మీ. బట్ వేరాజ్ ఒకప్పుడు అరవింద్ గారు, నేను వర్క్ చేసిన కీరవాణి గారు, చంటి గారు, ఈవెన్ దేవి గారు, వాళ్ళ లైవ్లో వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం చెప్తున్నప్పుడు సూపర్ ఎగ్జైటింగ్ ఉంటుందండి. సుకుమార్ గారి ఇలాగా, రాజమౌళి గారి ఇలాగా అన్నప్పుడు అది సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేబీ అప్పుడప్పుడు ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో అంటే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్యారలల్గా టెన్షన్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇంకా అది మనం రెండు విడదీయలేము రెండింటిని. సో అవి నన్ను చాలా ఎగ్జైట్ చేస్తాయి అన్నమాట. అంటే అవి చాలా మోటివేషన్ ఇస్తాయి. రెండో థింగ్ ఏంటంటే నాకు చాలా ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ కానీ, ద్వారకా థింగ్ కానీ, రీసెంట్గా ప్లానెట్స్ అలైన్ అవ్వడం ఉన్నాయి చూడండి, జూపిటర్ అవన్నీ, అది వచ్చినప్పుడు ఎందుకు ఎలా, ఇప్పుడు మహాకుంభమేళ నడుస్తుంది, వై దిస్ ఇస్ మహాకుంభమేళ, వై 144 ఆఫ్టర్ 144 years, ఈ థింగ్స్ ఉన్నాయి చూడండి. ఆల్వేస్ ఎనీ వన్ ఇన్సిడెంట్ ఎక్కడన్నా కానీ, ఇప్పుడు గాజా, ఇజ్రాయలీ థింగ్స్ ఇవన్నీ చూడండి, దీని మీద నాకు ఇది చదవడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మోర్ దెన్ ఎ ఫోన్ ఐ యూజ్ ఐప్యాడ్ అండ్ ఐ రీడ్. నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ, లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్తో కానీ, అది డిస్కషన్ అయినా ఆర్గ్యుమెంట్ అయినా కానీ, నా అనాలిసిస్ లేకుండా నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఈజీగా నమ్మకూడదు కూడా, ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ, నేను అనేది కూడా అదే. నేను ఎప్పుడు అంటే చాలా ఈజీగా ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నామండి, ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం కదా. పాపం అలాగ పిల్లలు ఎవరైనా కానీ వస్తే నాకు బాధ వేస్తుంది. ఎందుకంటే నేను వచ్చిన నా ఏజ్ కానీ, నేను చదువుకున్న టైంలో కానీ, వీఆర్ సో ప్యూర్.
చాలా ఆర్గానిక్గా ఆడుకున్నాము, ఆర్గానిక్గా తిరిగాము, మాట్లాడుకున్నాము. బట్ ఎంత అదే వీఆర్ ఇన్ అ వరల్డ్ వేర్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్. అన్ఫార్చునేట్లీ 90% ఇందులో మా నాన్నగారు ఏజ్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు గూగుల్లో వచ్చి ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసి అరే తెలిసారా అంటున్నారు. అంటే అది 100% 90% కరెక్ట్ ఉంటుందండి. అంటే ఐ వాజ్ సో అంటే ఇట్ వాజ్ సో అంటే నాకు చాలా బాధ వేస్తుంది. దాన్ని ఏదో లోపల ఉన్న ఇంకొకడు అది కరెక్ట్ కాదు. అది నాట్ ఓన్లీ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఓవరాల్ కూడా ఈజీగా జడ్జిమెంట్, ఈజీగా కంక్లూషన్ వస్తుంది. అది ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే దే షుడ్ అనలైజ్ రైట్ ఆర్ రాంగ్. అది దేశం గురించి అయినా సినిమా గురించి అయినా ఏదైనా కానీ నా పాయింట్. ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోవడం కాదు. అంటే నీకు అదే అంటున్నానండి. మనము మీరు ఏ పార్టీ అయినా ఇష్టం ఉన్నా, ఏ హీరో ఇష్టం ఉన్నా కూడా విపరీతమైన ప్రేమ, విపరీతమైన ద్వేషం దీనివల్లే వస్తుందండి. దే డోంట్ డిజర్వ్ దట్ మచ్ ద్వేషం, దే డోంట్ డిజర్వ్ దట్ మచ్ ప్రేమ ఈజ్ మై పాయింట్. అండ్ ఇందాక మాట్లాడుతూ ఒకటి చెప్పారు, మీరు ఏం చెప్పారు గుర్తులే, బట్ దట్ వాస్ మై లింక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సారీ, దట్ మీరు ఒకప్పుడు బాగా నర్వస్గా ఉండేవాళ్ళంట కదా కార్తికేయ చేసేటప్పుడు, లైక్ క్లౌడ్స్ వస్తే కూడా బాబు వర్షం పడిపోద్దేమో అంటే. ఆర్ యూ లెస్ నర్వస్ ఫిల్మ్ మేకర్? లేదండి, అంటే నర్వస్ అంటే నేను బయటపడా. నన్ను దగ్గర ఉండి చూసిన వాళ్ళు, అది ఈయన కానీ వీళ్ళు కానీ మా కార్తిక్ కానీ అందరూ ఏంటంటే శృతి హాసన్ రేస్ గుర్రంలో ఉంది కదా అలా అంటారు. ఇట్ వాజ్ మై ఇన్నర్ ఫీలింగ్. నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, నేను టెన్షన్ పడుతున్నాను నాకే తెలియదు. ఇప్పుడు కార్తికేయ 1 ఉంది, చాలా తక్కువ బడ్జెట్, మై ఫస్ట్ ఫిలిం. నాకు ఎప్పుడు నాలో టెన్షన్ ఎప్పుడు చూడలేదు. నన్ను మా డైరెక్టర్ సురేష్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అమ్మ కొంచెం టెన్షన్ పడే బాబు అనేవారు. నేను ఇది చాలా హార్ట్లోకి బ్రెయిన్లోకి తీసేసుకున్నాను. నాకు ఎప్పుడు అనిపించింది అంటే పోస్ట్ షూటింగ్ కారులో వెళ్తున్నప్పుడు కారు విండ్షీల్డ్ మీద చుక్కలు పడినప్పుడు నాకు తెలియని ఒక ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు వర్షం పడుతుంటే నేను టెన్షన్ ఫీల్ అవుతున్నాను అంటే ఇట్ వాజ్ లైక్ షూటింగ్ అప్పుడు నేను టెన్షన్ పడ్డాను ఏదన్నా అవుతుందేమో అనేది. నాకు అది పోస్ట్ ట్రామా అంటారు, అది నేను క్రాక్ చేసుకున్న విధానం అనమాట. బట్ వైల్ అది పిడుగుపడినా కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అరవింద్ గారు అదే అన్నారు, ఇంత దగ్గర ఉండి చూసినప్పుడు దేనికి భయపడ్డు, కానీ మనీ కోసం భయపడ్డు, దీనికోసం భయపడ్డు. ఎవరన్నా వచ్చి నేను ఇది చెయ్యను, ఈరోజు నేను రావట్లేదన్నా కూడా నాకు ఆ భయం ఉండదండి. మేబీ అంటే అది లోపల నేను అప్పుడు కూడా భయపడలేదు. సి ఇట్ వాజ్ లైక్ మా కార్తికేయ 1 రిలీజ్ అవడం ఈజ్ అ బిగ్ మ్యాటర్. మీకు అసలు అప్పట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్లో అది ఇరుక్కుని రిలీజ్ అవ్వనేది జరగని పని. 99% దానికి ఉన్న నాట్స్ ఉన్నాయి కదా, ఈ రూమ్లో మొత్తం దారాలన్నీ నాట్స్ ఉంటే ఒకటి తిప్పుకునే అంత నాట్స్ ఉన్నాయి దానికి. ఒక సినిమా తీసేయచ్చా లైక్ ఆ డ్రామా మోర్ దెన్ ఒక వెబ్ సిరీస్, బంగారం లాంటి వెబ్ సిరీస్ తీయచ్చండి. లైక్ వాట్ ఆల్ హ్యాపెండ్ అంటే ట్విస్ట్ ఉండే, బట్ నెవర్ ఇన్ అవే ఓకే ఫైనల్గా మళ్ళీ మార్నింగ్ 9 o'clock ఓపెన్ అయింది అనమాట. సో నాకు అదేంటంటే మేబీ ఐ డోంట్ నో, అంటే మేబీ అంటే నేను దేవుడి మీద ఎక్కువ డిపెండ్ అవుతానన్న వల్ల ఏమో ఇట్ వాజ్ లైక్ లోపల ఉంటుంది అంతా. ఐ బిలీవ్ అండి, ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ ప్యారలల్ ట్రాక్స్. అండ్ యూ సెడ్ దట్ లక్ కూడా, లక్ ఈజ్ లైక్ అంటే ఆ లక్ ఏదైతే ఉందో అది ఐ బిలీవ్ ఇట్ ఇస్ అ కర్మ. పీపుల్ చేస్తే ఇట్ విల్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ. అవును. ఓకే, నౌ కమింగ్ టు తండేల్, see you hear one story which is based on a real incident. We don't know how much of it is ఎంత fictionalized, లైక్ ఎంత మీరు క్రియేట్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ మాకు తెలియదు. అది మనం రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటే వీల్ గెట్ అన్ ఐడియా. బట్ యు ఆర్ గెటింగ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అని ఎలా డిసైడ్ చేస్తారు? లైక్ ఎంత ఇనీషియల్గా టు బి ఫ్రాంక్, ఇనీషియల్గా 10 నిమిషాలు నాకు ఇప్పుడు వేరే కథ మీద నేను వాసు గారు కూర్చున్నాను. ఇనీషియల్గా 10 నిమిషాలు వాసు గారు చెప్పినప్పుడు ఓ నైస్ గుడ్ గో హెడ్ అనుకున్నా. నేను కార్తికేయ 2 ఇంకొక ఫ్యూ మంత్స్లో రిలీజ్ ఉందనగా, 6 monthsలో ఎంత ఉందనగా నాకు వాసు గారు వీళ్ళతో చేద్దామా వాళ్ళతో చేద్దామని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కార్తికేయ 2 రిజల్ట్ ఐ వాజ్ కంప్లీట్. ఆ విషయంలో వాసు గారు ఈజ్ అన్ అబ్సల్యూట్ జమ్. నన్ను అసలు వాసు గారు పిలిచింది సవ్యసాచి తర్వాత. సో అసలు ఆ స్పేస్లో హీ డోంట్ జడ్జ్, గీతార్స్ ఓంట్ జడ్జ్. అప్పుడు అనిపించింది వీళ్ళు సక్సెస్ చూడరు, క్రాఫ్ట్ చూస్తారు అనేది నాకు అనిపించింది. ఇట్ వాజ్ అది వేరే లెవెల్ ఆఫ్ ట్రస్ట్ అది. సో నాకు ఆ స్పేస్లో వాసు గారు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా అంటారు కదండి, అంటే ఏదన్నా ఇస్తే అలాగా ఇట్ వాజ్ మై ఫర్ మీ, ఇట్ వాజ్ దట్ ఫర్ మీ. సో అంటే ఏం లేదండి, ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు అలాంటి చిన్న మాట చేస్తామో లేదు కానీ ఇట్ విల్ గివ్ మన స్పిరిట్స్ అమ్మయ్య
ఒకళ్ళు ఉన్నారు మన కోసం, సో అనిపిస్తుంది. సో ఆ స్పేస్లో 10 నిమిషాలు నేను చెప్పినప్పుడు మై ఇనీషియల్ రియాక్షన్ వాస్, అబ్బా ఇండియా పాకిస్తాన్ కదరా ఇది, ఏదో చేసేద్దాం అనిపించింది నాకు. ఇండియా పాకిస్తాన్ కదా, అంటే నాలో ఉన్న ఇంకొకటి ఎవడో తీసుకురావచ్చు, అంటే నా ఎగ్జైట్మెంట్ అంటే అదే. అంటే నాకేంటి సింధ్ బట్ ఇండియా డివైడెడ్ ఇలాంటి బుక్స్ అని చదువుతాం కదా. నేను చదవడం కాదండి, ఇట్ వాస్ లైక్, అంటే ఫర్ మీ ఆన్ పర్సనల్ నోట్ ఐ ఫీల్ సో ఎమోషనల్. ఐ డోంట్ షో ఇట్, అది లోపల పెట్టుకుంటా నేను. కొన్నిసార్లు అది అంటే నేను మోర్ దెన్ ఫిలిమ్స్లో చూపించిన దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటివి చదివినప్పుడు నాకు అంటే ఫర్ రాజ్వీర్, రాజ్గురు, భగత్ సింగ్, ఉద్ధమ్ సింగ్ డీప్ అండ్ డెప్త్గా వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు నేను ఒక డే ఆఫ్ అయిపోతాను. పైకి వెళ్ళిపోయి నిడిచేస్తుంటే ఏం చేయాలి ఆ స్పేస్లో. ఎందుకంటే నాకు ఇంకా వేరే, అంటే నేను ఎందుకంటే ఉన్నదంతా పెట్టుకోవడానికి నేను ఇందులో సోషల్ మీడియాలో నేను యాక్టివ్ కాదు. అంటే ఈ రోజు ఎమోషన్ రేపటికి మనకి ఎలా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ నేను అంటే షేర్ చేసుకోవచ్చు కదా, లైక్ రైటింగ్, బ్లాగింగ్. లేదండి, ఉంది నాకు చక్కటి మీడియం ఉంది కదండి. దీంట్లోనే ఐ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ మీడియం అండ్ ఫార్చునేట్లీ అంటే అందరికన్నా ఒక క్రాఫ్ట్మెన్షిప్ డైరెక్టర్ అంటే కెప్టెన్ అనే బిరుదు స్థానం మనకుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఆ స్పేస్లో వెళ్ళినప్పుడు ఇనీషియల్గా ఇది వచ్చింది కదా, నాకు ఉన్నది అంతా రుద్దేద్దాం అనుకున్నాను, ఫస్ట్ వేసి పడేద్దాం అనుకున్నాను. కానీ బట్ ఈవెన్చువల్లీ వాళ్ళ గురించి అంతా తెలుసుకున్నప్పుడు అది ఇంకా చాలా చిన్న పాయింట్ అయిపోయింది. రియల్లీ చాలా చిన్న పాయింట్. అసలు సినిమాలో మీకు 15-20 minutes కూడా ఉంటుంది ఈ సినిమాలో. మరి ఏది బిగ్గర్ పాయింట్? లవ్. ఓకే. అసలు అంటే నేను అదే అన్నానండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో స్పెండ్ చేసేటప్పుడు, ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఊరిలో ఉండి ప్రేమించుకున్నప్పుడు దట్ వాస్ డిఫరెంట్. వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్లకి చాలామంది ఉంటారు. పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలామంది, చాలా కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. ఇక్కడ ప్రేమించుకున్నప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఎడబాటు వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు ఎప్పుడు కలిసి ఉంటారు ఇద్దరు. సో అందులో ఏదైతే లవ్ ఉందో ఇట్ వాస్ అన్కండిషనల్ లవ్. రాజుకి సత్య మీద పుజితలి, ఆ సత్యకి రాజు మీద ఏదైతే ఉన్నాయో, నాకు ఎప్పుడైతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇండియా పాకిస్తాన్ దాన్ని చూసి నాకంటే ఐ గెట్ ఎక్సైటెడ్ అనమాట. అసలు అంటే మామూలుగా ఇలాంటి వార్ ఫైటర్ కూడా కాదు. నాకు చిన్నప్పుడు విదేశాంతర సినిమా చూసి నాకు ఊపి వచ్చేది, కమాన్ వచ్చేవాడు. సో ఆ స్పేస్లోంచి చర్చ, ఇది అసలు ఆ సినిమా కాదు, ఇది ఆ స్టోరీ కాదు. ఎందుకంటే నేను యాజ్ అ రైటర్ అండ్ ఫిల్మ్ మేకర్ నేనేమనుకుంటానంటే మన రూట్ లెవెల్లో మనం కొన్ని చెప్పాలి, నా బ్రెయిన్లో చాలా ఉన్నాయి కదా అవన్నీ చెప్పేద్దాం ఇక్కడ అన్నది. కానీ వన్స్ నేను వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఆడపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ జెంట్స్లో మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా ఆ లేడీస్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భయం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ బెంగ, వాళ్ళ ఎడబాటు, దానికి మించిన ఎమోషన్కి ఏదీ లేదండి. అసలు 2 దేశాల మధ్య కథే కాదు ఇది, 2 మనుషుల మధ్య ఉన్న ప్రేమ స్టోరీ. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు, బిలీవ్ మీ, సినిమా ఫస్ట్ ఫ్రేమ్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి వీళ్ళిద్దరిదే కదా. ఇంకా రాజు తండేలు కాబట్టి డివైడ్ అవుతాడు, కానీ ఈ అమ్మాయికి అంటే ఆమె ప్రేమని బెంగళ రూపంలోనో భయం రూపంలోనో చూపిస్తూనే ఉంటుంది అమ్మాయి. సో ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఆ అమ్మాయికి ఆ ప్రేమ వల్ల వచ్చిన కన్ఫ్యూజన్, ఆ ప్రేమ వల్ల వచ్చిన భయం, ఆ ప్రేమ వల్ల వచ్చిన బెంగ, అదే కదండి. అంటే నేనైతే వెళ్ళే కొద్దీ నాకు ఇది ఇంక అసలు అంటే ఇట్ వాజ్ లైక్ అంటే నిజంగా జరిగింది, పాకిస్తాన్లో ఉన్నాము కనుక వాళ్ళ పీపుల్ని కాపాడుకోవడానికి రాజు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది తప్పితే, లేదంటే స్ట్రైట్ అవే నా మదర్ ఇండియాని నువ్వు అవమానించావు కనుక నేను ఒక కౌంటర్ ఇవ్వాలి తప్పితే, అపార్ట్ ఫ్రమ్ దట్ అస్సలు నథింగ్. అంటే పాకిస్తాన్లో పట్టుబడ్డారు కనుక ఆ లొకేషన్లో ఉన్నాం కనుక ఇది పాకిస్తాన్ ఇందా, కానీ అసలు కథ అది కాదు. ఇది కొంచెం హైలైట్ చేయొచ్చండి మీరు. సూపర్. సో బేసికలీ తండేల్ ఈజ్ చందు మొండిట్ ఈస్ రోజానా. మీరు అలా అంటే మళ్ళీ నేను అంత పెద్ద ఫిల్మ్ మేకర్తో కంపారిజన్ వస్తుంది. అంటే చాలా కాదండి, అంటే నాకు ఊరికి అంటే నాకు మణిరత్నం గారన్నా, శంకర్ గారన్నా, రాజమౌళి గారన్నా నాకు వణుకు వస్తుంది. అర్థమైందండి. అంటే మోర్ దెన్ దెమ్, అంటే మీరు చూస్తే మా ఇంట్లో అంటే దేవుడి పటాల దగ్గర ఉంటుంది వాళ్ళ ఫొటోస్. రియల్లీ? ఎస్.
ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుంది రాజమౌళి గారిది ఉంటుంది. నిజంగానే పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంట్లో హాల్లోకి వెళ్తాం అనుకోండి, కృష్ణుడు యువతల పక్క ఇది మన శివుడు ఇవి ఎలా పెడతామో అలా ఉంటుంది. మీకు మామూలుగా క్యాజువల్గా సోక్ కోసం అతికిచ్చినవి కాదు. ఇట్ వాస్ ఫర్ మీ రాజమౌళి గారు అంటే ఈజ్ బియాండ్ ఒక మహర్షి నాకు. ఇది నాకు అంటే ఇది ఇప్పుడు చెప్తున్నాను కానీ అంటే నాకు బయటికి చెప్పుకోవాలని కూడా ఏముండదు. నేను ఆయన విష్ చేయను ఇది చెప్పాను కానీ మరి అంటే మీరు మణిరత్నం గారి పేరు వచ్చింది కనుక నేను తడబడి చెప్తున్న మాట ఇది. సో ఫర్ మీ సుకుమార్ గారు కానీ వీళ్ళు కానీ అంటే లైక్ అంటే వాళ్ళని చూసి వాళ్ళలా అవ్వాలనే నాకు ఈ ప్లేస్ ఉంది అనేది నా పాయింట్. వాళ్ళు లేకపోతే నాకు ఈ లైఫ్ లేదు, నాకు ఈ కెరీర్ లేదు. ఇండైరెక్ట్లీ ఇన్స్పిరేషన్ అనేది నా పాయింట్ అనమాట. సో అంటే నన్ను అంటే ఒక ప్రపంచంలోకి తీసుకెళ్తారు. నీకు అంతకుమించి ఇంకేం నాకేం కావాలండి. యాజ్ యూ సెడ్ ప్రోడక్ట్ మందే అన్నట్టు అంటే ఇంతకు మించి ఇంకేం కావాలి జీవితంలోకి నన్ను అలా కూర్చుని పెట్టినప్పుడు ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లారు. వేరేజ్ ఇది ఇప్పుడు కాదండి, మీరు ఇప్పుడు అనుకుంటున్నారేమో రాజమౌళి గారి ఫోటో మగధీరప్పుడు ఉండేది నాది మా ఇంట్లో. సో యు ఆర్ బేసికల్లీ ప్రాపర్ TFI బానిస అంటారు కదా. అరే అప్పుడప్పుడు మీరు కొన్ని మీమ్స్ కూడా చూస్తుంటారు కదండి, నెక్స్ట్ ఇది వస్తుంది నెక్స్ట్ మై కెరీర్ అని చెప్పి ఇలా చూస్తుంటారు కదా, అది నేనే. Thankfully your career is also that's what super. I love this conversation. All the very best for Feb 7th. Thank you wishing you all the very best. And అలానే ఇంటర్స్టెల్లర్ కూడా మీరు వెళ్ళి పెద్ద IMAX స్క్రీన్ లో చూసి మీ సినిమా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ మంచి సింగిల్ స్క్రీన్ సాంగ్స్ తోను ట్రైలర్ తోను ఏదైతే పేరు వచ్చిందో అదే ఎక్స్పెక్టేషన్ సినిమా మీద కూడా వస్తుంది. బికాస్ అవును చాలా తీసుకున్నాను, ఈ మా టెక్నీషియన్స్ దగ్గర నుంచి అరవింద్ గారి దగ్గర నుంచి చాలా తీసుకున్నానండి. ఇవన్నీ తిరిగి ఇచ్చేయాలి వాళ్ళకి. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. Taste Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.